హనుమాన్ ప్రశ్న మంత్రం. సర్వరోగ బాధ నివారణి ఈ మంత్రము. మీపై ఏదైనా ప్రయోగం జరిగినా ఏం జరిగినను చేతబడి బాణామతి ఏదైనా క్షుద్ర భూత ప్రేత పిశాచ ప్రయోగాలనే విరుగుడు అండి. ప్రశ్న శాస్త్రానికి ప్రధానమైనది శ్రీ ఆంజనేయ స్వామి ఉపాసన అని చెబుతారు. స్వామివారు సాక్షాత్తు శ్రీ వాయుదేవుల కుమారులు కావడం వల్ల సర్వవ్యాపకులై ఉండే అదృశ్య రూపంలో ఉపాసకులను సమాధానపరుస్తారని, అందువల్ల ప్రశ్నశాస్త్రానికి మూలదైవం శ్రీ ఆంజనేయ స్వామి అన్నది రూఢి. ఈ కారణంగా స్వామివారి ఉపాసించి బాధలను, సమస్యలను, సందేహాలను, పరిష్కారాలను, జవాబులను చెప్పే నిమిత్తం భగవాన్ శ్రీ హనుమాన్ ఉపాసన సాధన విధానాలను ముందుగా ఇక్కడ పొందుపరుస్తున్నాము. ఇక్కడ ఈ మంత్రాన్ని పఠిస్తే మీకు అన్ని సమస్త సమస్యలకు సమాధానం లభిస్తాయి. అంజన స్తోత్రం. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయ కాలవల ప్రజ్వలాయ ప్రతాప వజ్రదేహాయ అంజని గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్యదానవ యక్ష రక్షణ గణగ్రహ బంధనాయ పిశాచ గ్రహ బంధనాయ శాకిని డాకిని గ్రహ బంధనాయ మారీగ్రహ బంధనాయ హృదయ ప్రవేశాయ అను ఈ మంత్రమును మనము జపించిన ఎడల ఉపాసన స్తోత్రం వల్ల పిరికి వాళ్ళు ధైర్యవంతులవుతారు, రోగస్థులు ఆరోగ్యవంతులవుతారు, దరిద్రులు ధనికులవుతారు, శత్రునాశనం, మైత్రి సస్వనాశనం, సర్వబంధం, జనజిత, సుఖ సంతోష బాధ సౌఖ్యాలను కలుగుతాయి. ముఖ్యంగా ఈ స్తోత్రం సిద్ధించిన వారికి శ్రీ సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి ఎన్నో రహస్య విషయాలను, ప్రశ్నలకు జవాబులను చెబుతారు. అందువల్ల ఈ స్తోత్రోపాసన మంత్రాన్ని హనుమాన్ ప్రశ్న మంత్రమని, బహుళార్థక సాధకమని పిలుస్తారు.